ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. 12th క్లాస్తో పాస్ అయిన అభ్యర్థులకి ఇండియన్ ఆయిల్ నుంచి మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగిందండి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ని లింక్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ జాబ్ అప్డేట్ అనేది మనకు ఆయిల్ ఇండియన్ లిమిటెడ్ నుంచి మనకు ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీస్ అనేది కూడా 26,600. ఇదేంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమే. హెచ్ఆర్ఏడిఏ అన్ని కూడా కలిపి 35,000 పైన ఇక్కడ మీరు పొందుతారు. ఈ రోజు మీకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. ఓకే, టోటల్ వేకెన్సీస్ మీరు చూడకండి, మీరు అర్హులైతే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఈ క్యాస్ట్లో మీరు నివసిస్తున్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అంటే అర్హత మనకు ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. పోస్ట్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే 10+2 అర్హతతో మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏంటంటే డిప్లొమా సర్టిఫికేట్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి 6 months అనేది డ్యూరేషన్ కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్కి సంబంధించి మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 10 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అలానే మనకు అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి ఏజ్ లిమిట్స్ మనకు చూసుకుంటే 8/9/2025 నాటికి జనరల్ పర్సన్స్కి 30, ఎస్సీ వాళ్ళకి 35, ఓబీసీ అంటే ఎస్టీ వాళ్ళకి 30, అలానే ఓబీసీ వాళ్ళకి 33 ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. మినిమం మనకు ఏజ్ అనేది 18 సంవత్సరాల నిండి ఉండాలండి. ఓకే, అందులో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దాని స్టెప్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. 8వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మనకు 8వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది 200 తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ వారికి అలానే ఎటువంటి అప్లికేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్ మరొకసారి చూసుకున్నట్లయితే 8వ తేదీ స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 8 వరకు అయితే ఉంటుంది. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.